హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు లెర్న్ ఇంగ్లీష్. ఈ వీడియోలో కూడా మనం ఒక న్యూస్ ఆర్టికల్ను తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ఆ న్యూస్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ మేమంతా బదర్ నుండి మదీనాకు ప్రయాణిస్తున్నాం. ప్యాసింజర్లు వాష్రూమ్ వెళ్ళాలంటే బస్సు నిలిపేశారు. ఇంతలోనే ఆయిల్ ట్యాంకర్ వెనుక నుండి బస్సును ఢీకొంది. మా బస్సు ఆగి ఉంది. మక్కా నుండి 3:30కు బయలుదేరాం. సుమారు 8 గంటలకు బదర్లో ఉన్నాం. అక్కడ నమాజ్ చేశాక బయలుదేరాం. 8:30-9 మధ్యలో ప్రమాదం జరిగింది అని షోయబ్ వెల్లడించారు. ఇది అన్నమాట న్యూస్ ఆర్టికల్. ఇప్పుడు మనం దీన్ని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ మేమంతా బదర్ నుండి మదీనాకు ప్రయాణిస్తున్నాం. ఓకే, అంటే ఇదంతా కూడా కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఎప్పుడు పాస్ట్లో జరిగింది, అప్పుడు ప్రయాణిస్తున్నామని చెప్తున్నాం. కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం రాయాలి. సార్ చూడండి, ఇక్కడ మేమంతా ప్రయాణిస్తున్నాం. ఇక్కడ ప్రయాణించడం అంటే ట్రావెల్ చేయడం అనమాట. అంటే వీ వర్ ఆల్ ట్రావెలింగ్. ఓకే, వీ వర్ ఆల్ ట్రావెలింగ్. మేమంతా ప్రయాణిస్తున్నాం. ఎక్కడి నుండి ఎక్కడికి? బదర్ నుండి మదీనాకు. అంటే ఫ్రమ్ బదర్ టు మదీనా. ఓకే, వీ వర్ ఆల్ ట్రావెలింగ్ ఫ్రమ్ బదర్ టు మదీనా. మేమంతా బదర్ నుండి మదీనాకు ప్రయాణిస్తున్నాం. ప్యాసింజర్లు వాష్రూమ్ ఉపయోగించుకోవాలనుకున్నారు. ఓకే, ప్యాసింజర్లు వాష్రూమ్ని అనుకున్నారు. ఓకే, అప్పుడు అనుకున్నారు. కాబట్టి వాంటెడ్ టుని ఉపయోగించాలి మనం. అంటే ప్యాసింజర్స్ వాంటెడ్ టు యూజ్ వాష్రూమ్స్ కనుక, అంటే సో బస్సు నిలిపేశారు. అంటే ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. బస్ ఏం చేయలే, బస్నే నిలిపేశారు. కాబట్టి ద బస్ వాజ్ స్టాప్డ్. ఓకే, ప్యాసింజర్స్ వాంటెడ్ టు యూజ్ వాష్రూమ్స్, సో ద బస్ వాజ్ స్టాప్డ్. తర్వాత ఆ సమయంలో అంటే ఎట్ దట్ టైం ఆ సమయంలో ఆయిల్ ట్యాంకర్ వెనుక నుండి బస్సును ఢీకొంది. అంటే ఆయిల్ ట్యాంకర్ వెనుక నుండి వచ్చింది, బస్సును ఢీకొంది. మనం ఈ విధంగా రాయాలి. ఓకే, ఇక్కడ ఆయిల్ ట్యాంకర్ అంటే ఒక ఆయిల్ ట్యాంకర్ కాబట్టి యాన్ ఆయిల్ ట్యాంకర్ కేమ్ వచ్చింది. ఎక్కడ? వెనుక నుండి. కాబట్టి కేమ్ బిహైండ్ వెనుక నుండి వచ్చింది. అండ్ గుద్దింది కాబట్టి హిట్ ద బస్. ఓకే, ఎట్ దట్ టైమ్ ఎన్ ఆయిల్ ట్యాంకర్ కేమ్ బిహైండ్ అండ్ హిట్ ద బస్. తర్వాత మక్కా నుండి 3:30కు బయలుదేరాం. ఓకే, ఎవరు బయలుదేరింది? వాళ్ళు. ఆయన మేము అని చెప్పుంటాడు. కాబట్టి సబ్జెక్ట్ వి తీసుకుంటే వి స్టార్టెడ్ మేము బయలుదేరాం. మక్కా నుండి అంటే ఫ్రమ్ మక్కా 3:30కు అని చెప్తున్నాం. కాబట్టి ఎట్ 3:30. ఎప్పుడైనా మనం ఒక ఎగ్జాక్ట్ టైం చెప్పేటప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగిస్తాం. మక్కా నుండి 3:30కు బయలుదేరాం. అంటే వి స్టార్టెడ్ ఫ్రమ్ మక్కా ఎట్ 3:30. సుమారు 8 గంటలకు బదర్లో ఉన్నాం. సుమారు 8 గంటల తర్వాత రాద్దాం. బదర్లో ఉన్నాం అంటే వి వర్, బీఫామ్ అనమాట. వి వర్ మేము ఉన్నాము. ఎక్కడ? ఇన్ బదర్. ఓకే, వి వర్ ఇన్ బదర్ సుమారు 8 గంటలకు అంటే అరౌండ్ 8 o'clock అనమాట. అంటే బై అరౌండ్ 8, సుమారు 8 గంటలకు మేము మక్కాలో ఉన్నాం. అక్కడ నమాజ్ చేశాక అంటే చేసిన తర్వాత అనమాట. అంటే ఆఫ్టర్ ఆఫరింగ్ ప్రేయర్స్. ఓకే, ఆఫ్టర్ ఆఫరింగ్ ప్రేయర్స్ అక్కడ నమాజ్ చేశాక బయలుదేరాం. అంటే వి స్టార్టెడ్ బయలుదేరాం. 8:30-9 మధ్యలో
ప్రమాదం జరిగింది. ఓకే, ప్రమాదం జరిగింది. ఫస్ట్ ఇది రాద్దాం మనం. అంటే ద యాక్సిడెంట్ హ్యాపెండ్. ఓకే, ద యాక్సిడెంట్ హ్యాపెండ్ అన్నా ఓకే, ద యాక్సిడెంట్ వాజ్ హ్యాపెండ్ అన్నా సరే ఓకే. మీరు ప్యాసివ్ వాయిస్లో చెప్పినా ఒకటే, ఇక్కడ ఈ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో చెప్పినా ఒకటే, మన ఇష్టం ఎట్లయినా చెప్పొచ్చు. ఓకే, ద యాక్సిడెంట్ హ్యాపెండ్ ఎప్పుడు 8:30-9 మధ్యలో, అంటే బిట్వీన్ 8:30 అండ్ 9. ఓకే, ఇది అన్నమాట విషయం. ఇది ఎవరు చెప్పారు? షోయబ్ వెల్లడించారు. అంటే షోయబ్ స్టేటెడ్. ఓకే, వెల్లడించారు, తెలిపారు అన్నప్పుడు మనం స్టేట్ అనే వెర్బ్ను ఉపయోగిస్తాం. స్టేటెడ్, షోయబ్ స్టేటెడ్. ఒకసారి మొత్తం చూస్తే చూడండి, ఇక్కడ మేమంతా బదర్ నుండి మదీనాకు ప్రయాణిస్తున్నాం. అంటే వి వర్ ఆల్, అంటే మేమంతా ట్రావెలింగ్ ప్రయాణిస్తున్నాము. ఫ్రమ్ బదర్ టు మదీనా, బదర్ నుండి మదీనాకు. ప్యాసింజర్లు వాష్రూమ్ ఉపయోగించుకోవాలనుకున్నారు. అంటే ప్యాసింజర్స్ వాంటెడ్ టు యూజ్ వాష్రూమ్స్, కనుక సో బస్ నిలిపేశారు. అంటే ద బస్ వాజ్ స్టాప్డ్. ఆ సమయంలో, అంటే ఎట్ దట్ టైం, ఆ సమయంలో ఆయిల్ ట్యాంకర్ వెనుక నుండి వచ్చింది. అంటే ఎన్ ఆయిల్ ట్యాంకర్ కేమ్ బిహైండ్, బస్సును ఢీకొంది. అండ్ హిట్ ద బస్. మక్కా నుండి 3:30కు బయలుదేరాం. వి స్టార్టెడ్ ఫ్రమ్ మక్కా ఎట్ 3:30. సుమారు 8 గంటలకు బదర్లో ఉన్నాం. అంటే వి వర్ ఇన్ బదర్ బై అరౌండ్ 8 o'clock. అక్కడ నమాజ్ చేశాక, ఆఫ్టర్ ఆఫరింగ్ ప్రేయర్, అక్కడ నమాజ్ చేశాక బయలుదేరాం. వి స్టార్టెడ్, బయలుదేరాం. 8:30-9 మధ్యలో ప్రమాదం జరిగింది. ద యాక్సిడెంట్ హ్యాపెండ్ బిట్వీన్ 8:30 అండ్ 9. షోయబ్ వెల్లడించారు. షోయబ్ స్టేటెడ్. ఓకే, ఇది అన్నమాట ఈ వీడియో. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకుంటేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.